హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ తెలంగాణ జాగ్రఫీ, అలాగే తెలంగాణ మూమెంట్ ప్లస్ ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి తెలంగాణలో ఇప్పటివరకు జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇండియన్ పాలిటీలో ఈరోజు మనం ఇంకొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జెర్రీ మాండరింగ్ దేనిని సూచిస్తుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రాస్ ఓటింగ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పోలింగ్ బూతుల దురాక్రమణ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి గెలుపు లక్ష్యంగా నియోజకవర్గాల సరిహద్దులు మార్చడం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఓ అభ్యర్థికి అనుకూలంగా ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తికి ఓటు వేయడం. ఫ్రెండ్స్, ఇదేంటి అంటే మెయిన్గా జెర్రీ మాండరింగ్ వచ్చేసి యూఎస్ ఫారెన్ కంట్రీస్లో, అంటే ఏదైతే వెస్టర్న్ కంట్రీస్ ఉంటాయో అక్కడ చాలా మటుకు జరుగుతూ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే జెర్రీ మాండరింగ్ అంటే ఏం లేదండి, గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల యొక్క సరిహద్దులు మార్చుతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఒక నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గం యొక్క సరిహద్దు వరకు ఒక ప్రాంతం వరకు ఏమవుతుంది, ఒక పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎలక్షన్స్ వచ్చే టైంకి ఆ కాన్స్టిట్యున్సీస్ యొక్క సరిహద్దుల్ని ఇంకో కాన్స్టిట్యున్సీస్లో కలపడం వల్ల ఏమవుతుంది, ఆ ఓటింగ్ శాతం అనేది చేంజ్ అయిపోయి ఏమవుతుంది, ఇంకో పార్టీకి, అంటే పార్టీకి అనుకూలంగా ఓట్లు పడే అవకాశాలు ఉంటాయి. సో ఇది మెయిన్గా జెర్రీ మాండరింగ్ అంటే గెలుపు లక్ష్యంగా నియోజకవర్గాల యొక్క సరిహద్దులు మార్చుతూ ఉంటారు. అంటే టెరిటోరియల్ బౌండరీస్ని మార్చుతూ, అంటే కాన్స్టిట్యున్సీస్ యొక్క ఏదైతే నియోజకవర్గాలు ఉంటాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బౌండరీస్ని చేంజ్ చేయడం వల్ల గెలుపు అనేది ఒక అభ్యర్థికి బదులు ఇంకో అభ్యర్థి గెలిచే ఛాన్సెస్, అంటే అనుకూలంగా గెలిచే విధంగా ఈ కాన్స్టిట్యున్సీని, ఈ నియోజకవర్గాలని మార్చడం జరుగుతుంది అనమాట. సో మెయిన్గా మన ఇండియాలో వచ్చేసి నియోజకవర్గాలని ఏ విధంగా నిర్వహిస్తారు, ఏ విధంగా నియోజకవర్గాల అనేటివి విభజించుతారు అని చెప్పేసి ఒకసారి చూద్దాం. మెయిన్గా ఇండియాలో వచ్చేసి ఆర్టికల్ 82 అండ్ ఆర్టికల్ 170, అంటే ఆర్టికల్ 82 ప్రకారం వచ్చేసి పార్లమెంటు నియోజకవర్గాలు, అలాగే ఆర్టికల్ 170 ప్రకారం ఏం చేస్తారు, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీస్ని నిర్ణయించడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ఈ ఆర్టికల్ 82 అలాగే 170 ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సెన్సస్, ఏదైతే ప్రజల యొక్క గణన జరుగుతుందో ఆ ప్రజాగణనను బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానికంటూ పార్లమెంటు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ యాక్ట్ అనేది ఏర్పాటు చేయాలి. సో ఆ డీలిమిటేషన్ యాక్ట్ వచ్చినాక ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, భారత రాష్ట్రపతి ఏం చేస్తాడు, ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ కమిషన్లో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ప్లస్ అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్, ఆయా స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఆ డీలిమిటేషన్ కమిషన్లో ఉండడం జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే ప్రజల యొక్క రేషియోను బట్టి ఈ నియోజకవర్గాలు అనేది కేటాయించడం జరుగుతుంది. సో మెయిన్గా వచ్చేసి ఆర్టికల్ 82 ప్రకారం పార్లమెంటు నియోజకవర్గాలు, ఆర్టికల్ 170 ప్రకారం స్టేట్లో ఉన్నటువంటి నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఎవ్రీ సెన్సస్కి జరగాలి. కానీ ఏం జరుగుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో మెయిన్గా ఇదేంటి, ఈ డీలిమిటేషన్ వచ్చేసి ఇండియాలో 1 vote 1 value అనే పద్ధతి ప్రకారం, 1 vote 1 value అనే పద్ధతి ప్రకారం ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది చాలా పకడ్బందీగా నియోజకవర్గాలు అనేది విభజించడం జరుగుతుంది. జెర్రీ మాండరింగ్కు జరిగే ఛాన్సెసే లేవు ఇండియన్లో. ఓకే, సో ఇప్పుడు కనుక ఏం జరిగింది అంటే ఫస్ట్ డీలిమిటేషన్ కమిషన్ వచ్చేసి 1952లో ఏర్పాటు చేయడం జరిగింది. సో లాస్ట్కి వచ్చేసేసరికి 1972లో చేయడం జరిగింది. అయితే ఏం చేశారు, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో 1976 ప్రకారం దాన్ని ఏం చేశారు, ఫ్రీజ్ చేశారు. అంటే నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను విడగొట్టాలి అంటే చాలా వరకు నియోజకవర్గాలు అనేది పెరుగుతూ పోతూ ఉంది. ఎందుకు, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది ఆ డికేడ్లో. 1961, 71 కానీ 71, 81లో కానీ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. కాబట్టి విపరీతంగా జనాభా అనేది పెరగడం వల్ల నియోజకవర్గాలను విభజించడం అనేది కూడా చాలా ఎక్కువగా జరుగుతుందన్నమాట. సో దాన్ని నిర్మూలించడానికి, అంటే దాన్ని అడ్డుకట్ట వేయడానికి ఏం చేశారు అంటే నియోజకవర్గాలను తగ్గించుకోవాలి, ఇదే ప్రాతిపదికన ఉండాలి అని చెప్పేసి ఒక ఐడియాకి వచ్చాక 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 ఏదైతే ఉందో, 42వ రాజ్యాంగ సవరణ 1976 ఏదైతే ఉందో దాని ప్రకారం ఏం చేశారు, ఫ్రీజ్ చేశారు. అంటే 1971 ఏదైతే జనాభా లెక్కల ప్రకారము వరకు మాత్రమే, జనాభా లెక్కలను బట్టే మనకి డీలిమిటేషన్ అనేది ఉండాలి, నియోజకవర్గాలు ఉండాలనేది అప్ టు టిల్ 2000 ఇయర్ వరకు ఎలాంటి నియోజకవర్గాల మార్పులు అనేటి 2020 సంవత్సరం వరకు ఎలాంటి నియోజకవర్గాల మార్పు అనేది చేయకూడదు అని చెప్పేసి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేయడం జరిగింది. అప్పుడు ఏ సెన్సస్ తీసుకున్నారు ప్రాతిపదికన, 1971. కానీ మళ్ళీ ఏం చేశారు,
84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో 84వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఇంకో 25 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. అంటే ఇంకో 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటివరకు 2026 వరకు ఈ నియోజకవర్గాల మార్పు అనేది జరగదు, మెయిన్గా 1971 సెన్సస్ ప్రకారం. కానీ ఇదే 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఏం చేశారు, నియోజకవర్గాల యొక్క నెంబరింగ్ అనేది అలానే ఉంచారు. అంటే ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, 119 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. 119 కాన్స్టిట్యుయెన్సీస్ని అలానే నెంబరింగ్ అనేది ఉంది. కాకపోతే ఈ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఇంకో చిన్న చేంజ్ చేశారు. పాపులేషన్ బేస్ చేసుకొని, అంటే జనాభా ప్రాతిపదికన టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే సరిహద్దులు, నియోజకవర్గాల యొక్క సరిహద్దుల్ని మార్చడం జరిగింది. కానీ ఆ 119 అనేది అలాగే ఉంది. అంటే అప్పుడు తెలంగాణ లేదు, జస్ట్ ఐఎమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. సో తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఇక్కడ ఏం జరిగింది, 119 నియోజకవర్గాలు అనేది ఫ్రీజ్ చేశారు. కాకపోతే జనాభా ప్రాతిపదికన ఈ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గాల యొక్క సరిహద్దులు అనేది మార్చడం జరిగింది. అది ఏ సెన్సస్ని తీసుకున్నారు రిఫరెన్స్గా, 1991 సెన్సస్ని రిఫరెన్స్గా తీసుకోవడం జరిగింది. కానీ మళ్ళీ ఏం చేశారు, 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా, మళ్ళీ 87వ రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ ఒక ప్రతిపాదన చేశారు. ఏమని చేశారు, 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని, 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ నియోజకవర్గాల సరిహద్దులు అనేది చేంజ్ చేయండి. ఈ విధంగా డీలిమిటేషన్స్ జరిగాయి. కాకపోతే ఏం జరిగారు, నియోజకవర్గాలు ఏదైతే ఉందో ఆ నియోజకవర్గాలు అనేటివి మొత్తం ఒకేలాగా ఉన్నాయన్నమాట. అంటే ఏది 1971 సెన్సస్ ప్రకారమే నియోజకవర్గాలు అనేటివి ఉన్నాయి. కానీ పాపులేషన్ బేస్ చేసుకొని నియోజకవర్గాల యొక్క సరిహద్దులు మార్చడం కానీ జరిగింది. కానీ మొత్తంగా నియోజకవర్గాల యొక్క నెంబర్ అనేది చేంజ్ అవ్వలేదు 1971 నుంచి. సో ఓకే, ఇది జాగ్రత్త గమనించాల్సిన విషయం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, భారతదేశంలో ఒక రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఒకసారి గమనించండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జయలలిత, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సరోజిని నాయుడు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మాయావతి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సుచేత కృపాలిని. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సరోజిని నాయుడు గారి గురించి మన అందరికీ తెలుసు. దేశంలోనే మొట్టమొదటి మహిళా గవర్నర్. ఏ రాష్ట్రానికి, ఉత్తరప్రదేశ్కి. మరి మిగతా ముగ్గురు ఆల్రెడీ జయలలిత గారు అంటే చనిపోవడం జరిగింది. సో వీరు ఆల్రెడీ తమిళనాడుకి సీఎంగా పనిచేయడం జరిగింది. మాయావతి గారు వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్కు పనిచేయడం జరిగింది ముఖ్యమంత్రిగా. అలాగే సుచేత కృపాలిని గారు ఫ్రీడమ్ ఫైటర్. సో మెయిన్గా ఏంటంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సుచేత కృపాలిని గారు ఉత్తరప్రదేశ్కి దేశంలోనే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో జయలలిత గారు తమిళనాడు, మాయావతి గారు కూడా ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో సరోజిని నాయుడు గారు వచ్చేసి దేశంలో మొదటి మహిళా గవర్నర్ ఆమె. సో సుచేత కృపాలిని గారు వచ్చేసి మొదటి మహిళా ముఖ్యమంత్రి. ఓకే, ఒకసారి వీరి గురించి కనుక చూసినట్లయితే, సుచేత కృపాలిని గారు వచ్చేసి ఒక ఫ్రీడమ్ ఫైటర్, అంటే స్వాతంత్ర ఉద్యమకారురాలు. సో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు, 1963 నుంచి 1967 వరకు ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. అలాగే సరోజిని నాయుడు గారు వచ్చేసి ఫస్ట్ ఉమెన్ గవర్నర్ అన్నమాట. సో ఇండియాలోనే ఫస్ట్ ఉమెన్ గవర్నర్. ఆమె ఏ స్టేట్కి, ఉత్తరప్రదేశ్కి గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఎప్పటి నుంచి, August 15, 1947 నుంచి 2 March 1949 వరకు ఈ గవర్నర్గా పనిచేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కనుక ఇంకా చూసుకున్నట్లయితే జయరాం జయలలిత గారు ఎవరైతే ఉన్నారో ఆమె ఇన్ని టర్మ్స్ తమిళనాడుకి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగిందన్నమాట. ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడినటువంటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అంటే అది జయలలిత గారు. కానీ ఎక్కువ టర్మ్ అంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు అంటే షీలా దీక్షిత్ గారు. షీలా దీక్షిత్ గారు వచ్చేసి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. దాదాపుగా 15 సంవత్సరాల వరకు ఏకదాటిగా చేయడం జరిగింది. ఓకే, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ గారు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎక్కువ టర్మ్స్ పనిచేశారు. ఎక్కువ టర్మ్స్ వచ్చేసి జయలలిత గారు. ఓకే, తమిళనాడుకి. అలాగే మాయావతి గారు వచ్చేసి 1995లో ఒకసారి, 97లో ఒకసారి, 2002, 2003, 2007 నుంచి 2012 వరకు మాయావతి గారు ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది. అలాగే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఎవరు ఉన్నారండి, మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో వచ్చేసి మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, ఆర్టికల్ 329A అధికరణను
భారత రాజ్యాంగం ఏ సవరణ ద్వారా తొలగించారు అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 78వ రాజ్యాంగ సవరణ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 79వ రాజ్యాంగ సవరణ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 44వ రాజ్యాంగ సవరణ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 42 సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 42వ రాజ్యాంగ సవరణ. ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ 329 అంటే ఏం లేదండి. ఆర్టికల్ 329A ప్రకారం ప్రధానమంత్రి కానీ ప్లస్ అలాగే స్పీకర్కి సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే న్యాయస్థానాలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆ ఆర్టికల్ని తీసుకొచ్చారు అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. కానీ ఏం చేశారు అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చేసి చాలా మట్టుకి మార్పులు చేయడం జరిగింది. దాన్ని మినీ పార్లమెంట్ అని కూడా అంటారు. కానీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ 329A అధికరణను భారత రాజ్యాంగం నుంచి తీసివేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి 78, 79 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే మనకి 78వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? ఇది మెయిన్గా 1995లో చేశారు. సో ఇంక్లూడెడ్ 27 మోర్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, 27 ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 9th షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో ఈ 9th షెడ్యూల్ ఏదైతే ఉందో 9th షెడ్యూల్లో పొందుపరిచినటువంటి అంశాలు అనేవి 1972లో కేశవానంద్ భారతి కేసు ఏదైతే ఉందో, కేశవానంద్ భారతి కేసు తర్వాత ఏదైతే ఉన్నాయో ఇచ్చినటువంటి 9th షెడ్యూల్ ఇచ్చినటువంటి అన్ని అంశాలు కూడా జ్యుడిషియల్ రివ్యూకి వస్తాయని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో 9th షెడ్యూల్ అనేది కూడా జ్యుడిషియల్ రివ్యూకి ఇప్పుడు వస్తుంది. ఓకే, సో మెయిన్గా 79th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కనుక చూసుకున్నట్లయితే 79th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది? ఇది ఎస్సీ ఎస్టీస్కి సంబంధించినటువంటి నియోజకవర్గాల ఎక్స్టెన్షన్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ప్లస్ అలాగే ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఎక్స్టెండ్ చేయడం జరిగింది అప్ టు 2010. కానీ రీసెంట్గా ఏం చేశారు? 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది మన ఎస్సీ ఎస్టీస్కి వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఉన్నటువంటి రిజర్వేషన్ని ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటి అంటే ఆంగ్లో ఇండియన్స్ ఏదైతే ఉందో ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అవి తీసివేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షురాలుగా కాకా కాలేల్కర్ నియామకం ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1951, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1953, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1954, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1952. ఫ్రెండ్స్, మనకు మండల్ కమిషన్ తెలుసు ప్లస్ అలాగే కాకా కాలేల్కర్ కమిషన్ తెలుసు. ఈ కమిషన్స్ వచ్చేసి వెనుకబడిన తరగతుల కమిషన్ కోసం ఏర్పరిచినటువంటి. సో ఈ కాకా కాలేల్కర్ కమిషన్ వచ్చేసి 1953లో ఏర్పాటు చేయడం జరిగింది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొట్టమొదటిసారిగా వచ్చేసి ఈ వెనుకబడిన తరగతుల కమిషన్కి సంబంధించి కాకా కాలేల్కర్ గారిని నియమించడం జరిగింది అధ్యక్షునిగా. సో ఆర్టికల్ 340 ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్లో 340 ఆర్టికల్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ వచ్చేసి మెయిన్గా 1953లో జనవరి 29న ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి అధ్యక్షతన అంటే కాకా కాలేల్కర్ గారి ఆధ్వర్యంలో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశం లిఖిత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నవంబర్ 26, 1949, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 26 జనవరి 1950, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 15th ఆగస్ట్ 1947, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1 జనవరి 1948. ఫ్రెండ్స్, మనకందరికీ తెలుసు మనం రిపబ్లిక్ డే ఎప్పుడు చేసుకుంటాము. రిపబ్లిక్ డే వచ్చేసి జనవరి 26నే చేసుకుంటాము. సో కాకపోతే ఇక్కడ ఒక స్టోరీ ఉందండి. మనకి మెయిన్గా జనవరి 26 1949 ఎప్పుడు లిఖిత రాజ్యాంగాన్ని ఆమోదించింది అని అడుగుతున్నాడు. సో మెయిన్గా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఈ రెండు ఆప్షన్స్ దగ్గర. ఫ్రెండ్స్, ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. మనకి రాజ్యాంగం వచ్చేసి 1949 ఎప్పుడు నవంబర్ 26న ఆమోదించడం జరిగింది. ఆమోదించడం అంటే ఏదైతే రాజ్యాంగ పరిషత్ ఉందో ఆ రాజ్యాంగ పరిషత్ ఓకే మనకి కాన్స్టిట్యూషన్ అవసరము అని చెప్పేసి పూర్తిగా అన్ని ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అయిపోయాక సభ యొక్క ఆమోదం ఎప్పుడు పొందింది, రాజ్యాంగ పరిషత్ యొక్క ఆమోదం ఎప్పుడు పొందింది అంటే నవంబర్ 26, 1949. కానీ అమల్లోకి మాత్రం జనవరి 26, 1950లో వచ్చింది. ఎందుకు? దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఎప్పుడైతే 1929 లాహోర్ సెషన్, ఇండియా నేషనల్ కాంగ్రెస్ ఏదైతే లాహోర్ సెషన్ ఉందో అక్కడ ఒక తీర్మానం చేసుకుంటారు. ఏమని? పూర్ణ స్వరాజ్ అని ఒక తీర్మానం చేసుకుంటారు. దాన్ని ఆ పూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రకారం
జనవరి 26, 1930 రోజున పూర్ణ స్వరాజ్ని జరుపుకోవడం జరుగుతుంది. సో మెయిన్గా ఆ ఈవెంట్ అనేది అంటే జనవరి 26 అనేది నవంబర్ 26కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఈ జనవరి 26 రోజున మనం ఆ రాజ్యాంగాన్ని ఆమోదిద్దాము అంటే అమల్లోకి తీసుకొద్దాము అని చెప్పేసి తీసుకురావడం అయితే 1950 జనవరి 26న తీసుకొస్తారు. కానీ ఆమోదించడం మాత్రం నవంబర్ 26, 1949న ఆమోదించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే దీన్ని రీసెంట్గా 2015 నుంచి మనం ఏ డేగా జరుపుకుంటున్నాం, కాన్స్టిట్యూషనల్ డే అంటే రాజ్యాంగ దినోత్సవంగా ఈ నవంబర్ 26ని జరుపుకోవడం జరుగుతుంది. ఒకసారి కనుక గమనించినట్లయితే 26 నవంబర్ ఈజ్ ద అంటే మెయిన్గా కాన్స్టిట్యూషనల్ డే వచ్చేసి 26 నవంబర్గా చేసుకోవడం జరుగుతుంది. ఇదే రోజు నేషనల్ లా డే వచ్చేసి కూడా నవంబర్ 26 రోజునే చేసుకోవడం జరుగుతుంది. సో మెయిన్గా వచ్చేసి ఇది ఎవరు ఏ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీ వచ్చేసి 2015 నుంచి నవంబర్ 26 అనేది కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేస్తుంది అనమాట. మెయిన్గా చాలా మట్టికి ప్రొవిజన్స్ వచ్చేసి మేజర్ వచ్చేసి అమల్లోకి రావడం వచ్చేసి జనవరి 26 రోజున వస్తే కొన్ని ఏదైతే నవంబర్ 26 రోజున కొన్ని అమల్లోకి వచ్చాయి. ఏంటి అంటే సిటిజన్షిప్, ఎలక్షన్స్, ప్రొవిజనల్ పార్లమెంటు, టెంపరీ అండ్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్, షార్ట్ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 5, 7, 8 ఇవన్నీ కూడా అదే రోజు అమల్లోకి రావడం జరిగింది. కానీ కాన్స్టిట్యూషన్లో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పార్ట్, ఫండమెంటల్ రైట్స్ కానీ ఇవన్నీ చాలా మట్టుకు ఎప్పుడు అమల్లోకి వచ్చాయి అంటే జనవరి 26, 1950 రోజున. కానీ 1949 నవంబర్ 26 రోజున మనం ఏం చేసాం, ఆమోదం పొందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే లోక్సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు ఆ సభా కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తారు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చైర్మన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి వైస్ చైర్మన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్యానల్ స్పీకర్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి వైస్ స్పీకర్. ఫ్రెండ్స్ మనకి అందరికీ తెలిసిందే స్పీకర్ ఉంటాడు. స్పీకర్ లేని టైంలో ఎవరు, డిప్యూటీ స్పీకర్ అనే ఆ వ్యక్తి సభను నడిపిస్తాడు అని చెప్పేసి తెలుసు. కానీ వీళ్ళిద్దరు కూడా లేనప్పుడు ఎవరు నిర్వహిస్తారు అనేది క్వశ్చన్. సో మెయిన్గా ఏం చేస్తారంటే అండర్ రూల్స్ ఆఫ్ లోక్సభ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం స్పీకర్ నామినేట్స్ అమాంగ్స్ ది మెంబర్స్ ప్యానల్ నాట్ మోర్ దెన్ ది 10 చైర్పర్సన్స్. 10 చైర్పర్సన్స్ని ఒక ప్యానల్ యొక్క చైర్పర్సన్స్ని నియమించడం జరుగుతుంది, 10 మంది కంటే ఎక్కువ కాకుండా. సో ఈ ప్యానల్ నుంచి స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ లేనప్పుడు ఈ సభ యొక్క కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో ఎవరండి, ప్యానల్ స్పీకర్ నిర్వహిస్తాడు. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు కనుక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అధ్యక్ష పదవికి అర్హత కానిది ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి ఓటింగ్ కూడా అయిపోయింది, రిజల్ట్ వెయిటింగ్. ఓకే, సో ఈ అధ్యక్ష పదవికి కావాల్సిన అర్హతలు ఏమి మనకు తెలియాలి. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, కానిది ఏది అని అడుగుతున్నాడు. సో చూడండి, అంటే అవునే కాకుండా ఏదైతే కాదో, ఏదైతే రిక్వైర్మెంట్ లేదో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనము. సో భారత పౌరసత్వం అనేది ఉండాలి, ఎస్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 35 ఏళ్లకు తక్కువ కాని వయసు ఉండాలి, ఎస్. లోక్సభ సభ్యుడిగా ఎన్నుకోవడానికి అర్హత కలిగి ఉండడం, ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది క్రైటీరియా టు ఎలెక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏ శాసనసభలోనైనా సభ్యత్వం కలిగి ఉండటం. సో ఇది అనేది రాంగ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంది, కానిది ఏది అని అడిగాడు. సో క్వశ్చన్ అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఏదైతే రాంగ్ ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది అవసరం లేదు, ఇది లేదు. ఖచ్చితంగా ఏంటి, ప్రెసిడెంట్కి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అంటే హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సిటిజన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా 2 రకాలు ఉంటుంది. మెయిన్గా వచ్చేసి ఆ 2 రకాలు ఏంటి, ఒకటి రిజిస్ట్రేషన్ పరంగా కానీ, న్యాచురలైజ్ పరంగా కానీ, బై బర్త్ పరంగా. సో మనకి అమెరికాలో ఏంటి, బై బర్త్ సిటిజన్షిప్ అయి ఉండాలి. కాకపోతే ఇండియాలో ఏంది, ఐదర్ న్యాచురలైజేషన్ పరంగా కానీ, సహజంగా కానీ, లేకపోతే బై బర్త్ కానీ వచ్చినప్పటికీ కూడా ఆ సిటిజన్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ తేడాను గమనించండి. ఈ షుడ్ బి ఏ కంప్లీటెడ్ 35 years ఆఫ్ ఏజ్. ఓకే, నెక్స్ట్ క్వాలిఫైడ్ ఫర్ ది ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభకు ఎన్నుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏవైతే ఉంటాయో ఒక వ్యక్తికి లోక్సభ మెంబర్ కావడానికి ఆ అర్హతలన్నీ ఈ ప్రెసిడెంట్కై ఉండాలి. ప్లస్ ఈ షుడ్ నాట్ బి హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు.
ఐదర్ యూనియన్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ, సో లోకల్ అథారిటీ ఈ విధంగా అన్నమాట. సో ఒకవేళ కనుక ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కనుక లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అయితే శాసనసభలో కానీ ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి పదవిలో కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆ పదవికి రాజీనామా చేసి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు. ఓకే, సో ఈ క్వాలిఫికేషన్స్ అనేటివి ఉండాలి. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేటివి న్యూస్లో ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చదువుకోండి. ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి మ్యాటర్స్ అన్నీ ఇక్కడ అన్నీ డిస్కస్ చేయలేము, టైం బీయింగ్ వల్ల కొన్ని మాత్రమే ఏవైతే క్వాలిఫికేషన్ క్వశ్చన్ డిమాండెడ్ ఉందో అవి మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. చాలా మటుకి చాలా ఉంటాయి. సో ఆ పాయింట్స్ అనేవి రీడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యం ఎందుకు అంటే, సో భారత రాజ్యాంగం ఈజ్ ఏ రిపబ్లిక్, భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యం అంటున్నారు, ఎందుకు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అందులో ఎటువంటి వంశపారంపర్య అంశాలు లేవు, అది భారత ప్రజలకు సంబంధించింది. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి అది సవరించకూడనిది. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అది పార్లమెంటుకు చాలా అధికారాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు రిపబ్లిక్ గణతంత్రము అంటే ఏంటి అంటే మనకి కాన్స్టిట్యూషనల్ పోస్టే ఉంటుంది తప్ప వంశపారంపర్యంగా ఏ పోస్టు లేదు. కానీ బ్రిటిష్లో ఏమవుతుంది, ప్రెసిడెంట్ అనేది క్వీన్ ఏదైతే ఉందో ఆ క్వీన్ పోస్ట్ అనేది వంశపారంపర్యంగా వస్తుంది. కానీ ఇండియాలో ఆ ప్రెసిడెన్షియల్ అనేది ఎలక్షన్ ప్రాసెస్లో వెళ్తుంది కాబట్టి మనది గణతంత్ర రాజ్యం. సో అందులో ఎటువంటి మెయిన్గా గణతంత్ర రాజ్యం ఎందుకు అంటామంటే వంశపారంపర్యమైన అంశాలు లేవు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఓకే, అందుకని చెప్పేసి గణతంత్ర రాజ్యం అంటాం. సో అతి పురాతనమైన హైకోర్టు ఏది అని అడుగుతున్నాడు. కింద కొన్ని హైకోర్ట్స్ ఇచ్చాడు, ఆ హైకోర్ట్స్ ఎప్పుడెప్పుడు వాటి యొక్క ఎస్టాబ్లిష్ను బట్టి ఏవి పురాతనమైనవని గమనించాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బొంబాయి మద్రాస్ హైకోర్టు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బొంబాయి కలకత్తా హైకోర్టు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కలకత్తా మద్రాస్ హైకోర్టు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మద్రాసు అలహాబాద్ హైకోర్టు. ఫ్రెండ్స్, ఈ హైకోర్ట్స్ అనేది గమనించినట్లయితే మనకు అన్నీ కూడా చాలా దగ్గరలోనే ఎస్టాబ్లిష్ చేసినాయి. కాకపోతే మెయిన్గా మనకి ఒకే ఇయర్లో ఒకే సంవత్సరంలో 1862 ఏదైతే ఉందో ఆ 1862 సంవత్సరంలోనే 3 హైకోర్టులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏంటి కోల్కతా హైకోర్టు, బాంబే హైకోర్టు, మద్రాస్ హైకోర్టు. కానీ మనకి అలహాబాద్ హైకోర్టు వచ్చేసి 1866లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి, మనకు ఆల్రెడీ మనకు ముందే తెలుసు ఏంటి ఒకే సంవత్సరంలో 3 హైకోర్టులు ఏర్పాటు చేశారని. కోల్కతా హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, అలాగే బాంబే హైకోర్టు. సో మెయిన్గా ఇక్కడ మనకు మొట్టమొదటిసారిగా వచ్చేసి ఇదే ఇయర్లో కోల్కతా హైకోర్టును ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత 1862 ఆగస్టు 14న ఏం చేస్తారు, బాంబే హైకోర్టును, అదేవిధంగా మద్రాస్ హైకోర్టును ఆగస్టు 15 1862లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏంది, బొంబాయి వచ్చేసి ముందు హైకోర్టు అనమాట, ముందుగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డేట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కోల్కతా హైకోర్టు, బొంబాయి హైకోర్టులను ముందుగా ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఎస్టాబ్లిష్ చేసినటువంటి డేట్స్ కనుక చూసుకున్నట్లయితే 1862 జూలై 2, బాంబాయి హైకోర్టు వచ్చేసి ఆగస్టు 14న 1862, అలాగే మద్రాస్ హైకోర్టు వచ్చేసి ఆగస్టు 15న, ప్లస్ అలహాబాద్ హైకోర్టు వచ్చేసి 1862 మార్చ్ 17న. సో ఈ తేడాను చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి ఎంత క్రిటికల్గా ఇచ్చాడు. బొంబాయి మద్రాస్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అన్నీ కూడా ఒకే ఇయర్లో, కానీ డేట్స్ అనేటివి కూడా ఇందుకోసమే గుర్తుపెట్టుకోవాలి. డేట్స్ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకు అంటే ఇప్పుడే చూసాము ఒకే ఇయర్లో మనకి 3 హైకోర్ట్స్ ఏర్పడ్డాయి. సో ఆప్షన్స్ కూడా చాలా క్రిటికల్గా ఉన్నాయి. సో ఈ విధంగా ఎలిమినేషన్కి ఛాన్స్ లేదు ఎక్కడ కూడా. అలహాబాద్ హైకోర్టు అనేది ఒకేసారి వచ్చింది చూడండి, ఆప్షన్స్లో కూడా అన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకోవాలి. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బాంబే హైకోర్టు, కలకత్తా హైకోర్టు ఇది జూలైలో, ఇది వచ్చేసి ఆగస్ట్ 14న. మనకి మద్రాస్ హైకోర్టు వచ్చేసి ఆగస్ట్ 15న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో అత్యంత పురాతన పార్టీ ఏది అని అడుగుతున్నాడు. ఏ పొలిటికల్ పార్టీ చాలా ఓల్డెస్ట్ పార్టీ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భారతీయ జనతా పార్టీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బహుజన సమాజ్వాదీ పార్టీ. సో ఇవన్నీ నేషనల్ పార్టీస్. మెయిన్గా వచ్చేసి మనందరికీ తెలుసు 1885లోనే మనకి భారతీయ జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పాటు జరిగింది. దాని తర్వాతనే చాలా మట్టుకి మిగతా పార్టీస్ అనేటివి వచ్చాయి. సో ఇది మెయిన్గా ఫ్రీడమ్ ఫైట్స్ ఏదైతే మన స్వాతంత్ర ఉద్యమం ఉందో దానికోసం స్థాపించినటువంటి
పార్టీ అన్నమాట. సో ఈ భారత జాతీయ పార్టీ అనే నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది ఓల్డెస్ట్ పార్టీ అనమాట. సో ఈ పార్టీస్ అన్ని కనుక ఒకసారి గమనించినట్లయితే ఏ పార్టీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది అనేది డేట్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి 28 డిసెంబర్ 1885, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చేసి 26 జనవరి 1925, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ వచ్చేసి 7th నవంబర్ 1964, అలాగే భారతీయ జనతా పార్టీ వచ్చేసి ఏప్రిల్ 6, 1980, బహుజన్ సమాజ్వాదీ పార్టీ వచ్చేసి 14th ఏప్రిల్ 1984, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో 10th జూన్ 1999, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వచ్చేసి 1st జనవరి 1998, 8th వన్ వచ్చేసి నేషనల్ పీపుల్స్ పార్టీ వచ్చేసి 6th జనవరి 2013. ఇది నేషనల్ పీపుల్స్ పార్టీ ఏదైతే ఉందో ఇది రీసెంట్గా 2019లో నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేయడం జరిగింది. మనకు ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, నేషనల్ పార్టీస్ ఉంటాయి. ఈ 8 పార్టీస్ కూడా జాతీయ పార్టీలు, 8 పార్టీలు. సో వాటి యొక్క స్థాపించినటువంటి డేట్స్ నోట్ చేసుకోండి, చాలా మటుకు ఇంపార్టెంట్. ఇప్పుడే చూసారు కదా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతుండ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే క్రింది వారిలో ఎవరు అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా ఉన్నారు అని అడుగుతున్నాడు. ఎవరు రాష్ట్రపతిగా అతి తక్కువ కాలం పని చేశారు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి శంకర్ దయాళ్ శర్మ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి జాకీర్ హుస్సేన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు తెలుసు మన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రెసిడెంట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు. సో అతి ఎక్కువ కాలం కూడా పనిచేసింది రాజేంద్ర ప్రసాద్ గారే అండి. 2 టర్మ్స్ కంప్లీట్గా పనిచేసింది ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. సో అతి తక్కువ కాలం పనిచేసింది ఎవరు అంటే జాకీర్ హుస్సేన్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి కనుక గమనించినట్లయితే ఇప్పటివరకు మనకి ఎంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారో ఆ ప్రెసిడెంట్స్ వారి యొక్క టర్మ్స్, వారి యొక్క పీరియడ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాక్టింగ్ ఎవరెవరు చేశారు, జస్టిస్ హిదాయతుల్లా గారు యాక్టింగ్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అలాగే వివి గిరి గారు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముందు యాక్టింగ్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు. తర్వాత వచ్చేసి మళ్ళీ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసిడెంట్గా రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. ఇప్పుడు రేపటి రోజున ఎలక్షన్ ఆల్రెడీ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసరికి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది చాలా జాగ్రత్తగా అప్డేట్ అవ్వండి. ఈ వీడియో పబ్లిష్ అయ్యే టైంకి ప్రెసిడెంట్ అనే వ్యక్తి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది వారిలో ఎవరు అతి తక్కువ వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మొరార్జీ దేశాయ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి చరణ్ సింగ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇందిరాగాంధీ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాజీవ్ గాంధీ. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు అతి తక్కువ వయసులో ప్రధానమంత్రిగా ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరు అంటే రాజీవ్ గాంధీ గారు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 42, 42 సంవత్సరాల వయసులోనే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వారిలో ఎవరు అతి ఎక్కువ కాలం, ఇప్పుడే చూసాం అతి చిన్న వయసుగా ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రి ఎవరు అని, ప్లస్ అలాగే అతి తక్కువ కాలం ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, అతి ఎక్కువ కాలం అని అడుగుతున్నాడు. అతి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మొరార్జీ దేశాయ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇందిరాగాంధీ. మన అందరికీ తెలిసిన విషయమే పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. సో వారే ఎక్కువ కాలము మనకి 17 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఓకే, సో అతి తక్కువ కాలం పనిచేసింది ఎవరు అంటే చరణ్ సింగ్ గారు అండి. ఓకే, అతి తక్కువ కాలం పనిచేసింది ఎవరు అంటే చరణ్ సింగ్ గారు. ఓకే, సో ఇవి మొత్తం ఇప్పటివరకు ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క టర్మ్ ప్లస్ క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఆర్డర్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి నరేంద్ర మోడీ గారు ఉన్నారండి. నరేంద్ర మోడీ గారు వచ్చేసి ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి 15వ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. ఓకే, అతి తక్కువ కాలం పనిచేసింది ఎవరు అంటే చరణ్ సింగ్ గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాటిలో ప్రాంతీయ పార్టీ కానిది ఏది అని అడుగుతున్నాడు. కింద ఇచ్చినటువంటి పార్టీస్లో కొన్ని పార్టీస్ ఇచ్చారు, వాటిలలో ప్రాంతీయ పార్టీ ఏది అని అడుగుతున్నాడు. ప్రాంతీయ పార్టీ కానిది ఏది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర సమితి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి తృణమూల్ కాంగ్రెస్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అకాలీ దళ్. మనం ఇందాకే చూసుకున్నాము తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది నేషనల్ పార్టీ అని చెప్పేసి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా పార్టీస్ అన్నీ కూడా ప్రాంతీయ అంటే రాష్ట్ర పార్టీస్. ఓకే,
తెలుగుదేశం పార్టీ వచ్చేసి మెయిన్గా ఏపీ తెలంగాణలో ఉంది. మెయిన్గా వచ్చేసి ఏపీ, తెలంగాణ వచ్చేసి టీఆర్ఎస్ వచ్చేసి తెలంగాణలో, అకాలీదళ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందండి, పంజాబ్. ఓకే, సో ఒక స్టేట్ పార్టీ కానీ నేషనల్ పార్టీని కానీ ఏ విధంగా రికగ్నైజ్ చేస్తాం? మెయిన్గా నేషనల్ పార్టీ వచ్చేసి ఇట్ సెక్యూర్ 6% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. 6% అనే వ్యాలిడ్ ఓట్స్ ఉండాలి. ఎక్కడ 4 ఆర్ మోర్ స్టేట్స్లో, కనీసం 4 స్టేట్స్లలో కానీ అంతకంటే ఎక్కువ స్టేట్స్లో కానీ జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ, ఒక లోక్సభకు నిర్వహించినటువంటి, అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒక లెజిస్లేటివ్ అంటే రాష్ట్ర అసెంబ్లీకి కానీ ప్లస్ అలాగే పార్లమెంట్కి కానీ ఎలక్షన్స్ జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో 6% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ అనేవి 4 రాష్ట్రాలు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో ఈ వ్యాలిడ్ ఓట్స్ అనేవి రావాలి. ప్లస్ అలాగే ఇన్ అడిషన్ అంటున్నాడు, అలాగే దానితో పాటు 4 సీట్స్ గెలవాలి. దేనికి? లోక్సభకి. ఓకే, ఒక స్టేట్ నుంచి కానీ ఇంకెన్ని స్టేట్స్ నుంచి అయినా కానీ 4 సీట్లు అనేవి గెలవాలి. ఇక్కడ క్లియర్గా గమనించండి, 6% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ అనేవి రావాలి. ప్లస్ అలాగే 4 లేదా 4 కంటే ఎక్కువ స్టేట్స్లలో ఆ సీట్స్ అనేవి రావాలి. ప్లస్ అలాగే పార్లమెంట్కి కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కానీ అంటే అసెంబ్లీకి కానీ ఎన్నికల్లో ఈ జనరల్ ఎలక్షన్స్లో ఇది రావాలి. ప్లస్ అలాగే ఇంకో ఏం చెప్తున్నాడు, 4 సీట్లు అనేది లోక్సభకి ఎన్నుకోబడాలి. సో ఇది ఒక నేషనల్ పార్టీకి కావాల్సింది. లేదు, అది కాలేదు అనుకుంటే ఇఫ్ విన్స్ 2% ఆఫ్ సీట్స్ ఆఫ్ ది లోక్సభ ఇన్ జనరల్ ఎలక్షన్ అని అంటున్నాడు. ఎన్ని స్టేట్స్ నుంచి? 3 స్టేట్స్ నుంచి, 3 స్టేట్స్ నుంచి మొత్తంగా 543 సీట్లు ఏవైతే 540 సీట్లు ఏదైతే ఉందో ఆ 540 సీట్ల నుంచి 2% సీట్స్ అనేటివి గెలవాలి. అది ఎన్ని స్టేట్స్ నుంచి అంటున్నాడు? 3 స్టేట్స్ నుంచి అని అంటున్నాడు. లేదు, ఈ 2 క్వాలిఫికేషన్స్ కాలేదు, కానీ ఇంకో క్వాలిఫికేషన్ ఉంది. ఏంటి? రికగ్నైజ్డ్ యాజ్ ద స్టేట్ పార్టీ ఇన్ 4 స్టేట్స్. కనీసం 4 స్టేట్స్లలో ఏమని అంటున్నాడు? స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అవ్వాలంటున్నాడు. సో ఈ 3 పాయింట్స్లలో ఏ పాయింట్ అయినప్పటికీ కూడా మనకి నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఒక పార్టీని స్టేట్ పార్టీగా రికగ్నైజ్ చేయాలి అంటే ఏంటి అంటే ఇఫ్ ఇట్ సెక్యూర్ 6% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ది స్టేట్ జనరల్ ఎలక్షన్స్లో, స్టేట్ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఆ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 6% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ అనేవి పోల్ అవ్వాలి. ప్లస్ దానితో పాటు 2 సీట్లు అనేటివి గెలవాలి అని చెప్పేసి అని అంటున్నాడు. లేదు, ఇంకో ఆప్షన్ ఒకవేళ కాకపోతే ఈ ఆప్షన్ కనుక ఒకవేళ ఈ కేటగిరీని కనుక రీచ్ కాకపోతే నెక్స్ట్ కేటగిరీ ఉంటుంది. 6% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ ఇన్ జనరల్ ఎలక్షన్ టు ది లోక్సభ అంటున్నాడు. ప్లస్ ఏం చెప్తున్నాడు? ఒక్క సీట్ అయినా ఇన్ అడిషన్ 1 సీటు అనేది లోక్సభకు గెలవాలి అంటున్నాడు ఆ స్టేట్ నుంచి. ఓకే, సో ఈ ఆప్షన్ కూడా ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే థర్డ్ ఆప్షన్ ఏముంది? ఇఫ్ ఇట్ వెన్స్ 3% ఆఫ్ ది సీట్స్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయో దాంట్లో మొత్తంగా 3%, ఇప్పుడు 3% సీట్స్ అనేవి గెలవాలి అని అంటున్నాడు. సో లేదు, అది కాకపోతే 3 సీట్స్ అనేవి గెలవాలి. ఈ రెండిట్లలో ఏది ఎక్కువగా ఉంటే, అంటే 3% ఆఫ్ ది సీట్స్ ఎక్కువగా ఉంటేనా 3 సీట్స్ అనేవి ఎక్కువగా ఉంటేనా దాన్ని బట్టి ఆ పార్టీ అనేది స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అవుతుంది. లేదు, ఈ 3 ఆప్షన్స్ కూడా ఈ 3 సంబంధించినటువంటి ఎన్నిక అవ్వలేదు, ఈ 3 ఆప్షన్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు. సో ఫోర్త్ ఆప్షన్ ఏంటి? ఇఫ్ ఇట్ విన్స్ 1 సీట్ ఇన్ లోక్సభ ఫర్ ఎవ్రీ 25 సీట్స్ అంటున్నాడు. ప్రతి 25 సీట్లకి ఒక లోక్సభకి ప్రతి 25 సీట్లకి ఒక సీట్ కనుక గెలిచినట్లయితే ఆ పార్టీ ఏమవుతుంది? స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అవుతుంది. సో ఈ ఆప్షన్ కూడా, ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిజిబుల్ అవ్వలేదు. ఒకవేళ ఏంటి? ఇఫ్ ఇట్ సెక్యూర్స్ ది 8% ఆఫ్ ది టోటల్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ది స్టేట్ జనరల్ ఎలక్షన్ టు ది లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో 8% ఆఫ్ ది సీట్స్ అంటే 8% ఆఫ్ ది టోటల్ వ్యాలిడ్ ఓట్స్ కనుక పోల్ అయితే ఆ పార్టీని స్టేట్ పార్టీగా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది రీసెంట్గా యాడ్ చేసినటువంటి పాయింట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్వాలిఫికేషన్స్ ఎలా ఎలిజిబుల్ అవుతుంది స్టేట్ పార్టీ కింద నుంచి నేషనల్ పార్టీకి? ఇంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది స్టేట్ పార్టీ, అలాగే ఇండియన్ నేషనల్ పీపుల్స్ పార్టీ ఏదైతే ఉందో నేషనల్ పీపుల్స్ పార్టీ ఏదైతే ఉందో అది కూడా స్టేట్ పార్టీ. కానీ ఆ 2 పార్టీలు కూడా 4 స్టేట్స్లలో స్టేట్స్ పార్టీగా గెలవడం జరిగింది, స్టేట్ పార్టీస్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. దానివల్ల అవి నేషనల్ పార్టీస్ అయ్యాయి. ఓకే, సో ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో
షెడ్యూల్డ్ కులాల్లో వివక్ష వ్యతిరేక ఉద్యమము ఏది అని అడుగుతున్నాడు. అంటే మెయిన్గా ఈ షెడ్యూల్ కులాల్లో వివక్షకు గురవుతున్నారు కదా, ఆ వివక్షకు గురి అంటే ఆ వివక్షకు సంబంధించినటువంటి వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇవి. సో గొల్లకుర్మ డోలు దెబ్బ అని, సెకండ్ ఆప్షన్ వచ్చేసి తుడుము దెబ్బ అని, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మాదిగ దండోరా అని, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సంగబేరి అని అంటున్నారు. సో మెయిన్గా ఈ అంటే వివక్షకు గురవుతున్నారు, మేము కూడా సమానంగానే ఉంటాము, మేము కూడా సోషల్గా మాకు స్టేటస్ కావాలి, సోషల్ స్టేటస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎకనామికల్గా కానీ సోషల్గా కానీ. సో అందుకని చెప్పేసి వారి యొక్క హక్కుల కోసం వీరు పోరాడుతున్నారు. సో అదేంటి అంటే మాదిగ దండోరా అండి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని ద్వారా ఈ వివక్ష వ్యతిరేక ఉద్యమం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక నిబంధనలు, పార్టీ ఫిరాయింపుక నిరోధక నిబంధన ఏ షెడ్యూల్లో ఉంది అని అడుగుతున్నాడు. సో యాంటీ డిఫెక్షన్ లా, ఒక రకంగా చెప్పాలి అంటే యాంటీ డిఫెక్షన్ లా ఏ షెడ్యూల్లో ఉందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 10th షెడ్యూల్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 11th షెడ్యూల్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 9th షెడ్యూల్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 9th షెడ్యూల్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 8th షెడ్యూల్. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు యాంటీ డిఫెక్షన్ లా దేనికి సంబంధించింది, 10th షెడ్యూల్. ఈ 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లాను పొందుపరచడం జరిగింది. ఓకే, సో ఒకసారి 10th షెడ్యూల్లో ఉన్నటువంటి పాయింట్స్ కనుక గమనించినట్లయితే మనకి మెయిన్గా 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో, 52వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో 1985లో, దాని ప్రకారం ఈ యాంటీ డిఫెక్షన్ లాను తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా 10th షెడ్యూల్లో ఈ యాంటీ డిఫెక్షన్ లాను పొందుపరచడం జరిగింది. ఒక వ్యక్తి డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఏంటి అని చెప్పేసి కనుక చూసుకున్నట్లయితే, ఇఫ్ అన్ ఎలక్టెడ్ మెంబర్ గివ్స్ అప్ హిజ్ మెంబర్షిప్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ వాలంటర్లీ, ఒకవేళ కనుక ఒక వ్యక్తి తన పొలిటికల్ పార్టీకి ఏదైతే ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఎన్నుకోబడినట్లయితే ఆ పార్టీకి వాలంటరీగా రిజైన్ చేస్తే, రాజీనామా చేస్తే ఆ పార్టీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఆ మెంబర్ అనే వ్యక్తి డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇఫ్ ఈ ఓట్స్ ఆర్ అబ్స్టైన్స్ ఫ్రమ్ ది ఓటింగ్ ఆఫ్ ది హౌస్ కాంట్రారీ టు ఎనీ డైరెక్షన్ ఇష్యూడ్ బై హిస్ పొలిటికల్ పార్టీ ఏదైనా విప్పు జారీ చేసినప్పుడు ఆ విప్పుకి వ్యతిరేకంగా తను కనుక ఉన్నట్లయితే, ఓటింగ్లో పాల్గొనకపోతే ఆ పర్సన్ మీద కూడా యాంటీ డిఫెక్షన్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఎనీ మెంబర్ హూ ఈజ్ ఇండిపెండెంట్లీ ఎలెక్టెడ్ జాయిన్స్ ఎనీ పార్టీ, ఒక వ్యక్తి స్వతంత్రంగా గెలిచినప్పుడు ఆ వ్యక్తి కనుక ఏదైనా పార్టీలో కనుక జాయిన్ అయితే ఆ వ్యక్తి కూడా ఏమవుతాడు, యాంటీ డిఫెక్షన్ లాకి గురవుతాడు. ఇఫ్ ఎనీ నామినేటెడ్ మెంబర్ జాయిన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ 6 months అంటున్నాడు. సో ఇప్పుడు మనకి రాజ్యసభకు కానీ అసెంబ్లీకి కానీ నామినేట్ చేస్తూ ఉంటాం కదండి. సో ఈ నామినేటెడ్ వ్యక్తులు ఒక పార్టీలో ఖచ్చితంగా 6 months లోపు జాయిన్ అవ్వాలి. ఏదో ఒక పార్టీలో, జనరల్గా అయితే రూలింగ్ పార్టీలో జాయిన్ అవుతారండి, లేదు అది వాళ్ళ ఇష్టానుసారం. ఒకవేళ ఈ 6 months లోపు కనుక జాయిన్ కాకపోతే ఆ పర్సన్ కూడా ఏమవుతాడు, యాంటీ డిఫెక్షన్ లా కిందకి వస్తాడు. కానీ దీనికి సంబంధించి ఏదైతే ఉందో మెయిన్గా డిస్క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి స్టేటస్ ఏదైతే ఉందో అది స్పీకర్ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ అండి. స్పీకర్ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఓకే, స్పీకర్ అనే వ్యక్తి ఇక్కడ చాలా కీ రోల్ చేస్తాడు. సో లోక్సభ స్పీకర్ కానీ ప్లస్ అలాగే రాజ్యసభ చైర్మన్ కానీ ప్లస్ అదేవిధంగా స్టేట్లో ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్స్ కానీ ఈ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి ఫైనల్ డిసిషన్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో వాళ్ళు కనుక వాళ్ళ యొక్క డిస్క్రిషన్ పవర్స్ కనుక ఉపయోగించినట్లయితే డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే డిస్క్వాలిఫై కాలేనటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది కింది వాటిలో దేని నినాదంగా ఉంది అని అంటున్నాడు. సో మనకు రెవల్యూషన్స్ కానీ ఫ్రీడమ్ ఫైట్స్ కానీ జరిగాయి కదండి, దానికి సంబంధించి అడుగుతున్నాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఈ కింది వాటిలో దేనికి నినాదంగా ఉంది అని చెప్తున్నాడు. అమెరికా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అమెరికా స్వాతంత్ర సంగ్రామం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫ్రెంచ్ విప్లవం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రష్యా విప్లవము, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి భారత స్వాతంత్ర సంగ్రామం. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఇదేంటి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఫ్రెంచ్ రెవల్యూషన్కి సంబంధించిందండి. చాలా బుక్స్లలో ఇది తప్పుగా ఉంది, చూసుకోండి చాలా జాగ్రత్తగా. ఇదైతే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఫ్రెంచ్ రెవల్యూషన్కి సంబంధించింది. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా చూసుకున్నట్లయితే కామన్వెల్త్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. కామన్వెల్త్ అంటే ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐరాస మద్దతు ద్వారా ఏర్పడిన సంస్థ. సెకండ్ ఆప్షన్ వచ్చేసి పూర్వ బ్రిటిష్ సామ్రాజ్య రాజ్యాలు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఒకే భావాలు కలిగిన సార్వభౌమ రాజ్యాలు స్వేచ్ఛాయుత సంస్థ. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సాధారణ ప్రజలకు సంబంధించిన నిధి. సో ఫ్రెండ్స్ ఏం లేదండి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పూర్వపు బ్రిటిష్ పాలన ఏదైతే ఉందో, ఒకప్పుడు బ్రిటిష్ వారు పాలించినటువంటి నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేషన్స్ అన్నీ కూడా ఈ కామన్వెల్త్లో పార్ట్ అన్నమాట. అవి అంటే వాటి ఇష్టానుసారం జాయిన్ అవ్వచ్చు, జాయిన్ కాకపోవచ్చు. ఓకే, సో సెకండ్ ఆప్షన్ పూర్వ బ్రిటిష్ సామ్రాజ్య రాజ్యాలు, ఈ కామన్వెల్త్ నేషన్స్ అనేటివి. మొత్తంగా ఇప్పటివరకు ఎన్ని నేషన్స్ ఉన్నాయండి? దీంట్లో 54. రీసెంట్గా ఏమైందంటే మాల్దీవ్స్ అనేటివి తీసివేయడం జరిగింది 2016లో, కానీ రీసెంట్గా మాల్దీవ్స్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, మాల్దీవ్స్ అనేటివి రీసెంట్గా రీజాయిన్ అయింది. సో మొత్తంగా ఇప్పుడు 54 దేశాలు అనేటివి కామన్వెల్త్లో ఉన్నాయి. మెయిన్గా ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి గురైనటువంటి రాష్ట్ర దేశాలే కాకుండా మిగతా దేశాలు కూడా ఇందులో పార్ట్ అండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, వాటి ఇష్టానుసారం జాయిన్ అవుతాయి, జాయిన్ కాకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఓకే, భారతదేశంలో పార్లమెంట్లోని లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అత్యధిక మెజార్టీ పద్ధతి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి జాబితా పద్ధతి. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హెయిర్ పద్ధతి. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు, ఇప్పుడు సపోజ్ ఒక నియోజకవర్గంలో 1000 ఓట్లు ఉన్నాయి, కానీ ఒక వ్యక్తి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేశారు? నలుగురు పోటీ చేశారు అనుకుందాం. సో ఈ నలుగురికి సమానమైన ఓట్లు రావండి. ఓకే, కానీ ఇప్పుడు ఏంది, దీంట్లో సగంగా చూసుకున్నట్లయితే 500 ఓట్లు కంటే ఎక్కువ రావాలి. ఒక రకంగా చెప్పాలి అంటే మెజారిటీ అంటే అది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ మన ఇండియాలో అలా కాదు. ఈ నలుగురు మెంబర్స్లో ఎవరికైతే ఎక్కువ ఓట్లు పోలవుతాయో, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి ఇప్పుడు 1000 కనుక ఒక వ్యక్తికి 200 వచ్చాయి, ఒక వ్యక్తికి 300 వచ్చాయి, ఒక వ్యక్తికి 250 వచ్చాయి, ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి 250 వచ్చాయి. సో మొత్తంగా 1000 ఓట్లు. సో ఈ 1000 ఓట్లు కనుక పోలైనటువంటి ఓట్లలో 300 ఓట్లు ఏదైతే వ్యక్తికి వస్తాయో ఆ వ్యక్తి గెలిచినట్టుగా మనం ప్రకటించడం జరుగుతుంది. ఇది ఎక్కడ? అత్యధిక మెజార్టీ పద్ధతి ద్వారా జరుగుతుంది అన్నమాట. సో మెయిన్గా రాష్ట్ర శాసనసభలకు కానీ అలాగే లోక్సభకు కానీ ఏ విధంగా జరుగుతుంది? అత్యధిక మెజార్టీ పద్ధతి ద్వారా జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ సగం ఓట్లు రావాల్సిన అవసరం లేదండి. మెజార్టీ ఓట్స్ ఏవైతే వస్తాయో ఆ వ్యక్తిని మనం ఎన్నుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని ఏ ప్రకారం 6 సూత్రాల పథకాన్ని సూచిస్తుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 370, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 371, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 371C, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 371D. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు 6 సూత్రాల పథకం అంటే ఏంటి? 6 పాయింట్స్ ఫార్ములా అనేది చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు 1969 తెలంగాణ మూమెంట్ టైంలో ఫస్ట్ పంచసూత్రాలు, తర్వాత అష్టసూత్రాలు, ఈ విధంగా ఫస్ట్ అష్టసూత్రాలు, తర్వాత పంచసూత్రాలు, తర్వాత 6 సూత్రాల పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో దీని ప్రకారంగా 6 సూత్రాలు అనేవి ఆర్టికల్ 371Dలో పొందుపరచడం జరిగింది. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పుడు ఉన్నటువంటి జయేంద్ర ఉద్యమాన్ని కానీ జై తెలంగాణ మూమెంట్ కానీ కూల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ 6 సూత్రాల పథకాన్ని తీసుకురావడం జరిగింది. అది ఆర్టికల్ 371Dలో ఉంచడం జరిగింది. ఆర్టికల్ 370 వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ఏదైతే రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేట్ అనేది రద్దు చేసాం కదండి, అది ఆర్టికల్ 370 ప్రకారం జరిగింది. ఓకే, సో ఆర్టికల్ 371Dలో ఈ 6 సూత్రాల అనేటివి ఉన్నాయి. సో జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి MCQs. సో ఇలాగే మరికొన్ని MCQs ఇంకా చేస్తాము. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.